ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ రిపోర్టర్ కార్తిక్ గౌడ్. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో అది కేవలం ప్రజల అభిప్రాయం మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మీ పేరు సార్? నా పేరు నాగేంద్రాచారి. ఏం చేస్తుంటారు సార్? కార్పెంటర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుంది, మంచిగా ఉంది. కావాల్సిన బడ్జెట్ లేదు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది, ఏం కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాలు అయితే కానీ 6 గ్యారెంటీలు అయితే కానీ ఎలా అందుతున్నాయి అంటారు ఊర్లో జనాలకి? కొందరికైనా కొందరు కాలేదండి, అయితే లేట్గా అయితే అంతే అది. ఎందుకంటే బడ్జెట్ లేదు కాబట్టి లేట్గా అవుతాయి. దాన్ని మనం ఎప్పటికీ మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గత 10 సంవత్సరాలలో చేశారు. 10 సంవత్సరాలు చేసిండు, ఏం చేసారు వాళ్ళు? 10 సంవత్సరాల నుంచి ఏం చేయలేదు కదా. పేదోళ్ళకి అయితే ఏం చేయలేదు, ఉన్నోళ్ళకే చేసారు అంతే. ఎవడైనా ఏ గవర్నమెంట్ వచ్చినా ఉన్నోళ్ళకే పెడతారు కానీ పేదోళ్ళకైతే ఎవరు పెడతారు? పేదలు పెట్టేటట్టు చేయాలి అంతే, పేదవాళ్ళని చూడాలి. మీ పేరమ్మా? నా పేరు అంజమ్మ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏముంది, బాగానే బస్సుకు ఛార్జ్ లేకుండా చేసిండు, కరెంట్ బిల్లు లేకుండా చేసిండు, రుణమాఫీ చేస్తుండు. మరి ఈ సన్నబియ్యం ఇస్తలేడుగా, సన్నబియ్యం ఇస్తలేడు. ఇక ఇదే బస్సులో తిరుగుతురు బాగానే, ఆడవాళ్ళంతా జాతరలు ఓతర్లు బాగా పోతురు ఛార్జ్ లేకుండా. ఇక అంతే బాగానే చేస్తుండు. జాతర పోవడానికి కూడా మీకు ఫ్రీ బస్సు ఉపయోగపడుతుంది. జాతర పోదానికి ఫ్రీ బస్సులు పోతున్నాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇక ఆయన చేసిన కాడికి ఆయన చేసిండు, ఇక ఆయన పోయినాక ఈయన చేస్తుండు, ఆయన చేసినట్టే ఈయన కూడా చేస్తుండు. చేస్తుంది. గతంలో ఇప్పుడు సంక్షేమ పథకాలు కానీ ఈ హామీలు కానీ ఎలా ఉన్నాయంటారమ్మా? ఆడవాళ్ళకి 2500 ఇస్తానని ఈయన ఇయ్యడా, పింఛన్లు పెంచుతానని పెంచిండా ఈయన. ఆ కేసీఆర్ అయితే ఇచ్చి అప్పుడే ఈయన పెంచని గీత మతకు అయితే చేస్తుండే. ఇక మరి నమస్తే అమ్మ, మీ పేరమ్మా? అంజమ్మ అండి. ఏం చేస్తారమ్మా? మేము పనికి వెళ్తాము. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? సార్ వచ్చిన కాడ నుంచి బాగానే ఉందండి. ఇప్పుడు బస్సు పెట్టడం, కరెంటు బిల్లులు ఇవన్నీ చాలా మంచిగానే ఉంది. రైతులకు కూడా మంచిగానే ఉందండి. ఏ విధంగా? రైతు భరోసా ఇవ్వడం ఇవి మంచిగానే నచ్చిందండి, బాగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అప్పుడు కూడా కొంచెం పర్వాలేదు, మంచిగానే ఉంది ఇప్పుడు కూడా. గతంలో ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ అందాయంటారా? వచ్చినాయి. మీకేమేమి అందాయి? రైతు బంధు, పింఛను ఇవి అవన్నీ ఇప్పుడు కూడా అందుతుంది. రుణమాఫీ జరిగిందా మొన్న? జరిగింది. 2 లక్షలు. ₹1,00,000. ₹1,00,000 జరిగింది. థ్యాంక్స్ అమ్మ. ఏం చేస్తుంటారు సార్? నీ వ్యవసాయం చేస్తా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉంది, మంచిగానే ఉంది. ఏ విధంగా అంటే ఇప్పుడు బస్సుదైనా ఏదైనా మంచిగానే ఉంది. కాకపోతే ఏంటంటే లో బడ్జెట్ తోటి నెట్లుగా అయిపోతుంది అంతే. రైతు బంధు ఇంకా కొంతమందికి గాలే, రుణమాఫీ కూడా కొంతమందికి గాలే, కొంతమందికి అయ్యింది. స్లోగా చేస్తుండు, పర్వాలే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? సరే మంచిగా వేసిండండి. డబ్బులు అయితే రైతు బంధు మంచిగా ఒక్కసారి పడ్డారు. వీళ్ళదేమో నిదానంగా అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? నా పేరు ఎల్లమ్మ. ఏం చేస్తారమ్మా? నేనా ఇంటికానే ఉంటా. ఇక ఇంటికానే ఉంటా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి పాలన వచ్చిన కాంచి మాకు బస్సు ఫ్రీ అయింది. మాకు గాసు 500కి ఇస్తాడు మాకు పేదలకు. మాకు రేవంత్ రెడ్డి వచ్చిన కానించి కరెంటు బిల్లు ఫ్రీ మాకు పేదలకు. మాకైతే మంచిగుంది. కేసీఆర్ ఉండగా మాత్రం మాకు ఏమీ లేదు కొడక. అబద్ధం ఎందుకాడికి ఆయన చుట్టం కాదు, ఈయన చుట్టం కాదు మాకు. రేవంత్ రెడ్డి వచ్చినాకనే మాకు ఈ బస్సు ఇప్పుడు పెద్దగడ్డ పోవాలన్నా, ఎవడాల పోవాలన్నా మేము ఇవాళ ఈ జాతర తిరిగిడా ఈడీలో పెట్టేస్తాను నేనైతే. నా పేరు ఎల్లమ్మ, దేవుని ఎల్లమ్మ అంటారు. మాకు అదివారికి బస్సు ఎక్కిపో తిరుపతి పోదామన్నా, ఏ ఊరికి పోదామన్నా మాకు పైసలు లేవు కొడక. ఇక ఈ కేసీఆర్ ఉన్నన్ని రోజులు 10 ఏళ్ళల్లో మాకైతే ఏమి లేదు, మాకేమి ఇవ్వలే. వాళ్ళు ఏమేమి సంపాదించుకుర్రో మాకు తెలియదు. కేసీఆర్ వచ్చిండు, మేము కేసీఆర్కి కూడా మేము ఓటేయలే కొడక. మేము ఆనాడు 3 రంగుల జెండా పుట్టిన నాటి నుంచి నెహ్రూ గాంధీ ఇందిరమ్మ ఉన్న కాంచి, నాకు ఓటు వచ్చిన కాంచి కూడా నేను కాంగ్రెస్కి వేసిన. మా ఊరు మొత్తం మా తల్లిగారు సింగారం వినవా. మా పాలన ఇప్పుడు నేను ఉండేది గాంధీనగర్. ఈడ ఒటజానయ్య వచ్చి కూడా మమ్మల్ని మార రాదే అన్నాడు.
తెలంగాణలో పోయి వాళ్ళు పోయి వీళ్ళు పోయి నేను మారనయ్యా మాకు వాడు ఇచ్చింది ఏం లేదు అలానే సత్తనన్నాం. అయితే ఇప్పుడు మాకు ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక మాకు ఈ బస్సు ఎక్కి ఇలా పొద్దున్న దాకా తిరిగి వస్తాను. జాతరలు అవి లేను, కొవిరేలి పెదగట్టు మరి అన్ని తిరిగి వస్తాను. నాకు గాసు పిరి, నాకు కరెంటు బిల్లు లేదు, నేను పేదరాల్ని. ఇక ఇంకేవాళ్ళు నన్ను అడుగు, నేను చెప్పేదైతే ఇది. ఇంకా ఈడియా ఎంత లెక్క వేసుకో పలాని కాంగ్రెస్ మ్యాటర్ నన్ను. థ్యాంక్స్ అమ్మ.